బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనసు మార్చుకొని సొంతగూటికి వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఘర్ వాపసీలో భాగంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డిని నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తాజాగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలుపునిచ్చుకున్నారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనసు మార్చుకొని సొంత గూటికి వెళ్లకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఘర్ వాపసీలో భాగంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ప్రకటించిన గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డిని నిలువరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తాజాగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి పిలుపునిచ్చుకున్నారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి గద్వాల ఎమ్మెల్యే వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆపరేషన్ ఆకర్ష ఫెయిల్ అవ్వకుండా కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. అటు ఆపరేషన్ ఆకర్ష ఫెయిల్ అవ్వకుండా కాంగ్రెస్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో గద్వాల్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆపరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ కన్వర్ట్ సంగతి మనకు తెలిసింది. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో ఎవరైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో వారంతా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలతో కూడా మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే అసెంబ్లీలో గద్వాల ఎమ్మెల్యే అయినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బండ కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారనేటటువంటి వార్తలు వినిపించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలతో మంతనాలు చర్చలు జరిపిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పారు. ఆయన బీఆర్ఎస్ నేతలతో చెప్పినటువంటి మాటలు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. దాంట్లో భాగంగానే నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆయన నివాసానికి వెళ్ళి బండ్ల కృష్ణమోహన్ నివాసానికి వెళ్ళి ఆయనకి సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మర్యాదపూర్వకంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు మరొకవైపు ఇతర కొంతమంది కీలక నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ సందర్భంగా ఆయన పార్టీలోనే కొనసాగే విధంగా ఆయనకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ కూడా గద్వాల ఎమ్మెల్యే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినటువంటి నేపథ్యంలో ఈ ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారో వారు చేజారిపోకుండా అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు.